వెల్కమ్ టీఎస్ఎన్ ఫన్ ఫ్యాక్టరీ. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రేపు జరిగే శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులకు నగరపాలక సంస్థ అధికారులు మరియు ఇతర పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ మరియు ఇతర అధికారులు, నాయకుల సమన్వయంతో నగరపాలక సంస్థ అధికారులు ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విద్యుత్ దీపాలతో చాలా అలంకరణ చేసి ఉన్నారు. స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. మొత్తం ఘాట్లన్నీ కవర్ అయ్యేలాగా ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడే కాకుండా ఇంకా పుష్కర్ ఘాట్, ఇతర ఘాట్లోనూ కూడా ఈ కంట్రోల్ రూమ్ ప్రత్యేకమైన నిఘా ఏర్పాట్లతోటి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. పోలీస్ యంత్రాంగం, భద్రతా సిబ్బంది కూడా ఇక్కడ అనేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మంచినీటి సరఫరా కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రతి చోట ఏర్పాటు చేశారు. ఇక్కడ సుదూర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ స్నానాల కోసం ప్రత్యేకమైన ఈ షవర్ షో ఏర్పాటు చేయడం జరిగింది. నగరపాలక సంస్థ అధికారులు ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ పరిశీలనలో జరుగుతున్నాయి. ఇప్పుడు మనం పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం కోటిలింగేశ్వర స్వామి ఘాట్ దగ్గర ఉన్నాము. ఈ రాత్రి నుంచే రాజమండ్రి భక్తులు, ఈ స్వచ్ఛంద సంస్థలు రాత్రి నుంచే ఇక్కడ భోజన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా చాలా భారీగా ఈ వంటలు తయారు చేస్తున్నారు. అనేక రకమైన భోజన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ చాలా ఉత్సాహంతో నైట్ నుంచే ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇక్కడ రాత్రి నుంచే వీళ్ళంతా కూడా వంటలు చాలా భారీగా తయారు చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా సరదాగా వీళ్ళు ఆడుతూ పాడుతూ చేస్తున్నారు. ఇప్పుడు మనం కోటిలింగేశ్వర స్వామి ఈ ఘాట్కి వెళ్ళే ఈ రోడ్లో ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది రథోత్సవానికి ఇక్కడ పూల అలంకరణ చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. భక్తులు చాలా కిక్కిరిసిపోయేలా రోడ్లన్నీ కూడా భక్తులు వచ్చి ఉన్నారు. కిలోమీటర్ మేర చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ రాజమహేంద్రవరంలోని ఈ ప్రతి ఘాటు వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులతో పాటు తినుబండారాలు, ఇంకా అనేకటువంటి స్టాల్స్ ఇక్కడ దారి పొడవునా మనకి దర్శనమిస్తున్నాయి.
భక్తులకు ఈ దారి పొడవునా, అలాగే ఇక్కడ రాజమండ్రి భక్తులు, ఇతర స్వచ్ఛంద సంస్థలు అనేక చోట్ల ఈ భోజన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రసాదం ఈ సరఫరా చాలామంది ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు, ఇతర భక్తులు కూడా సరఫరా చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎంటర్టైన్మెంట్స్ కోసం ఇక్కడ పక్కనే కోట్లింగాల ఘాట్ దగ్గర ఈ ఏర్పాటు చేయడం జరిగింది. కోట్లింగాల ఘాట్ దగ్గర ఉన్నాం మనం. ఈ మహాశివరాత్రి రోజున ఈ నదీ స్నానం చేస్తే భక్తులకు అనేక దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. రాత్రి నుంచే వచ్చి ఇక్కడ స్నానం కోసం, నదీ స్నానం కోసం రావడం జరిగింది. ఇప్పుడు మన కోటిలింగేశ్వర స్వామి ఈ ఆలయం దగ్గర ఉన్నాము. స్థల పురాణం ప్రకారం కుమార సంభవం సమయంలో పరమశివుడు రాక్షసులను సంహరించే సమయంలో ఆ స్వేద బిందువులు రాక్షసుల మీద పడి వారు శివలింగ రూపంలో మారడంతో ఆ శివలింగాలను దేవతలు నాసిక్ త్రయంబకు నుంచి ప్రతిష్ఠించుచూ వచ్చిన సమయంలో ఈ ప్రదేశానికి వచ్చినప్పటికీ ఒక లింగం తక్కువైంది. అప్పుడు బ్రహ్మ విష్ణువులు కాశీ నుంచి ఒక లింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. దానినే మనం కోటిలింగేశ్వర స్వామిగా పూజిస్తున్నాము. ఈ కోటిలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే కైలాస దర్శనం జరిగినంతగా భక్తులు భావిస్తారు. అలాగే ఇక్కడ ఈ రేవులో, ఈ కోటిలింగాల రేవులో స్నానం చేస్తే కాశీలో చేసినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కూడా ఇక్కడ ప్రసాద వితరణ, అన్న దాని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ భక్తులు, మనం వచ్చిన భక్తులకు రాజమండ్రి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు భోజన ఏర్పాటు చేయడం చూస్తున్నాము. ఓం నమః శివాయ. టిఎస్ఎన్ ఫన్ ఫ్యాక్టరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.